యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎరువుల కొరత ఎందుకని ఉంది? బీజేపీ కేంద్రం రాష్ట్రానికి సంబంధించి నిధులను ఎందుకు ఇవ్వలేకపోతోంది? 53 సార్లు సీఎం ఢిల్లీకి వెళ్ళినా ఎందుకు అపాయింట్మెంట్లు దొరకట్లేదు? రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు ఎందుకు విడుదల కావట్లేదు? మనతో పాటుగా ఉన్నారు ఎంపీ రఘునందన్ రావు. రఘునందన్ గారు నమస్కారం అండి. సో యూరియా కొరత అనేది ఒక 3 నెలల నుంచి విపరీతంగా ఉంది. యూరియాని ఎవరైతే తెస్తారో ఎవరైతే ఇస్తారో వాళ్ళకే మేము ఓటేస్తామంది బీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి ఓటింగ్లో కూడా పాల్గొనలేదు. సో తప్పు ఎవరిదంటారు అక్కడ? ఓట్లు లేని వాళ్ళు ఓటేస్తామని బెదిరిస్తే ఎవరేం చేస్తారు? 4 ఎంపీలు ఉన్నారు కదా రాజ్యసభ. లోక్సభలో వాళ్ళకి ఒక్క ఎంపీ కూడా లేడు కదా కవిత గారు. సో మేము చేసేది ఈ దేశం బాగుండాలని పనిచేస్తుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్ప ఓట్ల కోసం సీట్ల కోసం మేము పంచాయతీ చేసేటోళ్ళం కాదు. యూరియా ఈ రాష్ట్రానికి కొంత డిలే, టెక్నికల్గా ఒక 1 వీక్ 10 డేస్ కొంత యూరియా డిలే ఉంటుంది, కానీ 100% రైతన్నలకి ఆగస్టు 1 వరకు ఎంత యూరియా కావాలనో అంత యూరియాని అందించడం లోపల కేంద్ర ప్రభుత్వం 100% సఫలీకృతమైంది, చక్కగా పనిచేసింది. దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం లోపల కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అయితే దాన్ని ఒక ఉద్యమంలాగా మలిచి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసి కేంద్రాన్ని బదనాం చేసడం లోపల టీఆర్ఎస్ కొంతమేర సక్సెస్ అయింది. కాకపోతే ఇప్పుడు తేవడంలో విఫలమయ్యారు, లేకపోతే ఇప్పించడంలో విఫలమయ్యారు. ఉన్నటువంటి 8+8 కలిపితే 0నే అయింది తప్ప రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు అనేది ఒక వాదన. ఇప్పుడు జర్నలిస్ట్గా పనిచేసి వచ్చిన కాబట్టి జర్నలిస్టులని అనే అధికారం నాకు ఉందని అనుకుంటాను. తెలుగు మీడియాకి బాగా పైత్యం ఎక్కువ కవిత. ఇప్పుడు వాళ్ళ బాపు ఉన్నప్పుడు యూరియా ఇచ్చింది ఎవరు? కేటీఆర్ వాళ్ళ నాయన ఉన్నప్పుడు లేదా కేసీఆర్ వాళ్ళందరికీ, తెలంగాణ ఉద్యమకారులందరికీ బాపు అయినా కేసీఆర్ 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినప్పుడు యూరియా ఇచ్చింది ఎవడు? ఏం కాదా? నేను తమాషా చేస్తారు. మీరుంటే చక్కగా ఉంటుంది, పక్కన ఉన్నాడు ఉంటే చేతనైతే లేదనే మాటలు ఏం మాట్లాడతారు మీరు అసలు? అప్పుడు యూరియా ఇచ్చింది నరేంద్ర మోడీ, ఇప్పుడు యూరియా ఇచ్చింది నరేంద్ర మోడీ. అన్ని రాష్ట్రాలకి ఎంత అవసరం ఉందని ఇండియెంట్ పెడితే అంత ఇచ్చింది మేమే. దానికి యూరియా ఇయ్యలేదు. దానికి కూడా ఆర్టిఫిషియల్గా వాళ్ళు ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తే రైతులు ప్యానిక్ గురై రోజు లైన్లో నిల్చొని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది వాళ్ళు కావాలని క్రియేట్ చేసినారు. కొంత రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ఉంది, డిస్ట్రిబ్యూషన్ లోపల ప్రాపర్గా చేయకపోవడం. రైతులు ప్యానిక్ కాకుండా ఎక్కడికక్కడ మంత్రులు పోయి సెంటర్లని సందర్శించి ప్రజలకి రైతులకి భరోసా ఇవ్వాల్సినటువంటి కాంగ్రెస్ మంత్రులు వైఫల్యం చెందిరు. వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేదు. వాళ్ళకి బురద జల్లుట లోపల పూర్తి పట్టు వచ్చింది. వాళ్ళు బురద జల్లుతారు, వీళ్ళు పట్టించుకుంటలేరు. ఇంతే తేడా అందులో. ఇండెంట్ వాళ్ళు పెట్టలేదా లేకుంటే ఇవ్వలేకపోయారా? ఏమైంది అక్కడ? కవిత గారు, ఇట్లా భూతద్దాలు పెట్టి ఇండెంట్లు పెట్టలేదా ఏమైతే నువ్వు నెలకు సరిపోయే రేషన్ తెచ్చుకుంటావు. సడన్గా కోవిడ్ వచ్చి లాక్డౌన్ అయింది, ఏం చేస్తారు? భారతదేశానికి అనుకోకుండా ఒక యుద్ధం వచ్చింది, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఉన్న దాంట్లో రైతులన్నీ కన్విన్స్ చేసి జూలై 31 దాకా రాని కొరత ఆగస్టులో ఎందుకు వచ్చింది? ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం? ఎంత పెట్టింది ఏంటంటే ఎంత ఇచ్చిండ్రు? నేను డీడీఆర్సీ మీటింగ్లో మా జిల్లాలో పాల్గొన్నాను కాబట్టి చెప్తా ఉన్నాను. నేను మీకు జూలై లాస్ట్ వీక్లో గౌరవ మంత్రి వివేక్ గారితో కలిసి పాల్గొన్నప్పుడు నేను అడిగిన మా జిల్లా కలెక్టర్ గారిని, యూరియా మీకు సరిపోయినంత వస్తుందా వస్తలేదా, ఆగస్ట్ ఇండెంట్ సరిగా పెట్టిండ్రా పెట్టలేదా అని అడిగినాను. అది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చినాం. మధ్యలో కొంత పాకిస్తాన్ తోటి యుద్ధం వల్ల ఒక 1 వీక్ 10 డేస్ కొంచెం డిస్టర్బెన్స్ అయిన మాట వాస్తవం. దాన్ని మేము అంగీకరించేందుకు చిత్తశుద్ధితోటి ఉన్నాం. కానీ టీఆర్ఎస్ ఒకటే పనిగా బురద జల్లే కార్యక్రమం పెట్టుకొని 30 మంది పేమెంట్ ఇచ్చేటువంటి జీతగాళ్ళని జర్నలిస్టులకు పెట్టుకొని ఏది పడితే అది చేస్తుంటే ఎవడేం చేస్తాడు కవిత గారు? దానికి కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా అయింది. ఆ కేసీఆర్ ఇంట్లో ఫామ్ హౌస్లో తయారు చేసుకొని తెచ్చి రైతులకంతా యూరియా ఇచ్చిండా? మా బాబు ఉంటే మంచిగా వచ్చింది, వేరే ఎవడో తెలియదు. పోయిన సంవత్సరం రాలేదా మరి? ఇదే ఈసారి ఎందుకు వచ్చింది? ఆ డిఫికల్టీని గమనించకుండా రాజకీయ లబ్ధి కోసం పొద్దుగలేస్తే బురద జల్లే కార్యక్రమాన్ని 30 మెడికల్ కాలేజీలు కాదు 30 యూట్యూబ్ ఛానళ్ళకి జీతం ఇవ్వాలని కేటీఆర్ అనేటువంటి జీతం ఇచ్చి చేస్తుంటే ఎవడేం చేస్తాడు దానికి? కవిత గారు, ఇబ్బంది జరిగిన మాట వాస్తవం, వారం 10 రోజులు అవస్థ అయిన మాట వాస్తవం. ఆ వారం 10 రోజులు సరిగా మేనేజ్ చేసుకోవడం ఈ ప్రభుత్వానికి చేతగా లేదు అంటున్నా. ఉన్న యూరియాని రైతులకు భరోసా ఇవ్వకపోతే రెండు అవసరం ఉన్న వాళ్ళు వచ్చే పసలు కూడా దొరుకుతుందని 4 తీసుకుంటున్నారు. దీనివల్ల కొంత కొరత వచ్చింది, కొంత బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారు, కొంత బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు, డీలర్లు కొంతవరకు ఇబ్బంది పెడతా ఉన్నారు రైతుల్ని. దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేయలేక వైఫల్యం చెందితే ఆగో పులి అంటే ఇగోతో కానీ వీళ్ళు ఇక దాన్ని భూతద్దంలో పెట్టి వీళ్ళు రచ్చ చేసి రైతులంతా పానిక్ క్రియేట్ చేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. వాళ్ళది కత్తి కాదు నెత్తి కాదు, రాష్ట్రంలో లేరు, ఢిల్లీలో లేరు, అందుకని వేస్తూనే ఉన్నారు బురద. 30 యూట్యూబ్ ఛానళ్ళని పెట్టి పేమెంట్ ఆర్టిస్టులను పెట్టి నడిపిస్తూ ఉన్నారు, నటన చేస్తూ ఉన్నారు. ఎట్లయితుంది అట్లా కవిత గారు? బాధ్యత ఉండాలి, ఏదన్నా బాధ్యత ఉండాలి, భరోసా ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వంపై. ఏసీగా ఇంత ఉంది, ఇంత స్టాక్ ఉంది, ఇంత లేదు, మీరు ఇట్లా ఉండండి అని వాళ్ళకి చెప్పుకునే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. ఒక మంత్రి పోయి ఏ జిల్లాల కలెక్టరేట్లో కూర్చొని సమీక్షించి చెప్పడు. కాంగ్రెస్ తోటి ఈ దరిద్రం ఉంటే టీఆర్ఎస్ తోటి ఆ భావ దారిద్ర్యం ఉంది.
ఇద్దరు కలిసి మమ్మల్ని బదనాం చేసేయాలనే కార్యక్రమం తప్పితే ఏముంది అందులో చెప్పండి. సో వాళ్ళిద్దరు కలిశారని మీరు అంటున్నారు. మొన్న ఎన్నికల్లో ఓటేయకపోవడానికి కారణమే బీఆర్ఎస్ బీజేపీకి బీ టీంలా ఉంది కాబట్టి ఓటేయలేదని జయరాం రమేష్. బీఆర్ఎస్ అనేది ఇర్రెలవెంట్ అవుతుంది రాష్ట్ర రాజకీయాల్లో. నేను ఈ మాట ఏదో రఘునందన్ కావాలని టీఆర్ఎస్ని తిడతాడు కాబట్టి తిట్టాలని తిడతలేడు, ఓకేనా? అరే నీ కుటుంబాన్నే కంట్రోల్ చేసుకోవడం చేతలైతే లేదు, రేపు నీ రాష్ట్రాన్ని ఏం కంట్రోల్ చేస్తావు నువ్వు? బిడ్డకి కొడుకు మధ్యలో ఆస్తుల పంపకాలలో పంచాయతీ నడుస్తూ ఉంది, దాన్ని సరి చేసుకోరు ఫస్ట్. మీరు బీఆర్ఎస్లో అది ఆలోచించుకోరు ఫస్ట్. అది ఆలోచించుకోవడం చేత కాదు, అది చేయడం చేత కాదు. బావకు నాకంటే ఎక్కువ పదవులు ఇస్తారు అని మరదలు ఇల్లు లీయేస్తూ ఉంది. కుటుంబాన్ని చక్కదిద్దుకో, నలుగురున్న కుటుంబాన్ని చక్కదిద్దుకోలేనోడు రేపు 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని చక్కదిద్దాడు, రేపు మా బాపు మళ్ళీ వస్తాడు, మేము మళ్ళీ వస్తాం, వచ్చి ఏం చేస్తారు? బిడ్డకే న్యాయం చేయలేను, నేను దేశంలో ఎవరికే న్యాయం చేస్తావు? తొలి తెలంగాణ క్యాబినెట్లో ఒక ఆడబిడ్డకు మంత్రి పదవి వేయకుండా అట్లా ఆడబిడ్డలకి అన్యాయం చేసినావు. ఆఖరికి రెండో దాంట్లో ఇప్పుడు నీ బిడ్డనే చెప్పి బయటకు వచ్చింది, మా నాయన మొత్తం సామాజిక తెలంగాణకు వ్యతిరేకం, మా నాయననే తప్పు చేసిండు అని చెప్తుంది. ఇంకేం ముఖం పెట్టుకుని వచ్చి ఓట్లు అడుగుతారు రేపు టీఆర్ఎస్ వాళ్ళు? దేనికోసం అడుగుతారు ఓట్లు? సంపాదించిన అక్రమాస్తుల్ని బిడ్డకి కొడుకు సరిగా వంచలేదని చెప్తాడా? లేకపోతే బిడ్డకి పదవి ఇవ్వక మా అల్లుడికి పదవి ఇచ్చిన అల్లుడు ఇంకోటి చేస్తున్నాడని చెప్పుకుంటాడా? ఏం చెప్తారు మీరు రేపు వచ్చి? ఏం టీఆర్ఎస్ ఏం బీఆర్ఎస్ ఏడున్నదని ఇర్రెలవెంట్ అయిన వాళ్ళ గురించి మీరేదో ముచ్చట పెడతారు మళ్ళీ నాతో వచ్చి. ఏమున్నది అందులో? ఏడున్నారు వాళ్ళు? ఏడున్నారు కవిత గారు? ఎందుకు లేరు మెదక్ పార్లమెంట్లో? ఏం చెప్తారు మీరు? ప్రజాస్వామ్యం కడతాం, ప్రజలు ఓట్లు వేస్తారు, మీకు ఓట్లు వేస్తలేరు కదా, రేపు ఇంకా వేయరు మీకు. నిన్ననే మన ఒక జర్నలిస్ట్ కృష్ణ అనుకుంటా మిత్రుడు 10 ప్రశ్నలు సమాజం ముందు నుంచి సర్వే చేసిండు. ఏమొచ్చింది సర్వే రిపోర్టు? మాకేం కాలే, మంచిగా ఉన్నామని బింకనాలు పొంకనాలు కొట్టి పొద్దుగాల బావ ప్రెస్ పెడితే పొద్దుగుకి ట్వీట్ పెట్టుడు, గివే కదా వాళ్ళ పంచాయతీ, బావబొమ్మరిదిల పంచాయతీలే కదా. వాళ్ళు ఏం చేస్తున్నారండి వాళ్ళకి? మీరు చూడు, నిజంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా మీకు. ఈ 18 నెలల్లో గత ఏడాది నుంచి హరీష్ రావు గారు ఒక జిల్లాకు పోతే దానికి పోటీ కేటీఆర్ గారు ఇంకో జిల్లాకు పోవాలి. హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెడితే కేటీఆర్ గారు ట్వీట్ పెట్టాలి, హరీష్ ట్వీట్ పెడితే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టాలి, బావ సిరిసిల్లకు పోతే బామ్మది కరీంనగర్ పోవాలి. ఇది తప్ప వాళ్ళిద్దరి పోటీ పంచాయతీ తప్ప వాళ్ళు ప్రజలకు చేసింది ఏంది? ఏం చేసిర్రు? 10 ఏళ్ళలో మీరు చక్కదిద్దింది ఏందని? ఓ గ్రూప్ 1 పెడితే కోర్టుకు పోతుంది, గ్రూప్ 1 పోతుంది, గ్రూప్ 2 పోతుంది, గ్రూప్ 3 పోతుంది. అసలు ఎవరి కొంపల బంగారం వచ్చింది? మీ కొంపల తప్ప పక్కన కొంపల బంగారం రాలే. ఆఖరికి వచ్చిన ఆ బంగారాన్ని సరిగా వంచుతలేమనే కదా ఇలా బిడ్డి పంచాయతీ పెట్టిందంతా. దేని కొట్లాడుతున్నారు కవిత గారు వాళ్ళు? అన్నా చెల్లె దేని కొట్లాడుతున్నారు? బావమరదలు దేని కొట్లాడుతున్నారు? నేను మాట్లాడితే బీజేపీని నాకు ఏదో కేసీఆర్ మీద కోపం ఉంది, కేసీఆర్ కుటుంబం మీద కోపం ఉందని కింద మళ్ళీ పేమెంట్ బ్యాచ్లో 200లకు జీతం ఇచ్చి కామెంట్లు పెట్టిస్తుంటాడు కేటీఆర్ అనేటోడు, దుబాయ్లో సంస్థలు పెట్టుకొని సంపాదించుకున్న సొమ్ముతోటి. ఆడ కవిత అడిగిన దానికి సమాధానం చెప్పమను. మీ పతనం నాతోటే మొదలైంది, ఇంకా రేపు మొత్తం మిమ్మల్ని మొత్తం లేకుండా చేస్తాం ఇట్లే చేస్తే. మీరు ఈ పేమెంట్ బ్యాచ్లతోటి పైసలతోటి రాజకీయం చేయకూడదు దయచేసి. ప్రజలకు సేవ చేసి గెలువుండ్రి. నీ బిడ్డే నీ చెల్లె చెప్పింది కదా నాయనని మంచిగా చూసుకోమని, చూసుకో. పక్క రాష్ట్రం లేదో అయింది కదా జయలలిత గారికి, అట్లా కాకుండా చూసుకో. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.